పంజాబ్, ఛత్తీస్గఢ్, ఒరిస్సా రాష్ట్రాల్లో లాగే ఏపీ విద్యాశాఖలో పనిచేసే సమగ్ర శిక్ష కాంట్రాక్టు అవుట్సోర్సింగ్ ఉద్యోగులందరినీ రెగ్యులర్ చేయాలని సమగ్ర శిక్ష ఉద్యోగులు డిమాండ్ చేశారు. పార్ట్ టైం విధానాన్ని రద్దు చేసి మినిమం టైం స్కేల్ ప్రకారం వేతనాలు చెల్లించాలని, సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ప్రకారం సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని కోరారు. గత 8 రోజులుగా సమ్మె చేస్తున్న తమను ప్రభుత్వం పట్టించుకోవడం లేదని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. కాకినాడ డీఈఓ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించిన సమగ్ర శిక్ష ఉద్యోగులు జిల్లా కలెక్టర్ కృతికా శుక్లకు వినతి పత్రం అందజేశారు. ఇప్పుడు గత 7 రోజులు ముగించుకొని 8వ రోజు సమ్మెలోకి వచ్చిన సమగ్ర శిక్ష ఉద్యోగుల పట్ల ఎటువంటి నిర్ణయం తీసుకోవాలనే కారణంగా ఈ సమ్మె ఇంకా ఉధృత చేస్తామన్న ఉద్దేశంతో సమగ్ర శిక్షలో పనిచేస్తున్న 8 రకాల ఉద్యోగులను కూడా వెంటనే రెగ్యులర్ చేసి సమాన పనికి సమాన వేతనం ఇచ్చేటట్లు జగన్ గారు ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలి. నిర్ణయం తీసుకోకపోయినట్లయితే ఇంకా ఈ సమ్మెను ఉధృతం చేస్తామని ప్రభుత్వానికి తెలియపరుస్తున్నాం. అదేవిధంగా అనేక రకాలైనటువంటి సంక్షేమ పథకాల ద్వారా మాకు వచ్చినటువంటి అమౌంట్ను మరి సంక్షేమ పథకాల రూపంలో డైవర్ట్ చేయకుండా ఏదైతే కేంద్ర ప్రభుత్వ నిధులు ఉన్నాయో ఆ కేంద్ర ప్రభుత్వ నిధులన్నీ కూడా సమగ్ర శిక్ష ఉద్యోగుల పట్ల ఖర్చు చేసేటట్లు నిర్ణయం కూడా తీసుకోవాలని, స్టేట్ గవర్నమెంట్ నుంచి 40% రావాల్సిన నిధులను కూడా ఏనాడు కూడా మరి సమగ్ర శిక్షలో కలపలేదు. పనిచేస్తున్న సమగ్ర శిక్ష ఉద్యోగులందరికీ మినిమం టైం స్కేల్ అమలు చేయాలని చెప్పేసి మేము రాష్ట్ర ప్రభుత్వానికి ఈ నెల 16 నుంచి పెండ్ డౌన్ చేస్తున్నామని, మా సమస్యలు పరిష్కరించమని చెప్పేసి మేము ఆల్రెడీ వాళ్ళకి నోటీస్ ఇవ్వడం జరిగింది. కానీ మా సమస్యలపై ఎటువంటి చర్య తీసుకోకుండా మమ్మల్ని సమ్మెబాటు పట్టే విధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరించింది. కాబట్టి సమగ్ర శిక్ష విద్యాశాఖలో పనిచేస్తున్న ఉద్యోగులందరినీ కూడా రెగ్యులర్ చేయాలని చెప్పేసి, ప్రతి ఒక్కరికి కూడా మినిమం టైం స్కేల్ ఇవ్వాలని చెప్పేసి మా జేఏసీ తరఫున మేము కోరుతున్నామండి రాష్ట్ర ప్రభుత్వాన్ని. మా జేఏసీ టీం తరఫు నుంచి మా డిమాండ్స్ ఏంటంటే అండి, అందరికీ కూడా మినిమం టైం స్కేలు అమలు చేయాలి. పార్ట్ టైం విధానాన్ని రద్దు చేసి వాళ్ళని ఫుల్ టైం టీచర్స్గా మార్చి వాళ్ళకి వేతనాలు పెంచాలి. సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలి.